మీలో కొందరు డైలీ రొటీన్ చెప్పనా? మార్నింగ్ లేచారు, మొబైల్ని చేతిలోకి తీసుకున్నారు, రీల్స్ చెక్ చేశారు, బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అప్ అయ్యారు, మీకు రోజు ఉండే పనులు చేసి మళ్ళీ కొంత టైం మొబైల్ యూజ్ చేశారు, రాత్రి డిన్నర్ చేశారు అండ్ మళ్ళీ మొబైల్ యూజ్ చేశారు అండ్ అప్పుడు నిద్రపోయారు. అండ్ ఇలానే చాలా రోజుల నుంచి చేస్తూ వస్తున్నారంటే మీరు కంఫర్ట్ జోన్లో ఉన్నారు. ఒకవేళ మీకు ఇదే లైఫ్ నచ్చితే అండ్ ఈ లైఫ్లోనే మీకు మజా వస్తుంది అనుకుంటే మీరు ఈ కంఫర్ట్ జోన్లోనే ఉండండి. కానీ కొంచెం డిఫరెంట్గా అండ్ గొప్పగా ఏదో ఒకటి చేయాలనుకుంటే ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ కంఫర్ట్ జోన్ బయట అడుగు పెడతారో అప్పుడు మీరు ఫియర్ జోన్లోకి ఎంటర్ అవుతారు. దీనివల్ల మీకు భయం వేయడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండకపోవడం అండ్ పక్క వాళ్ళు ఏమనుకుంటారని ఆలోచించడం వల్ల కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోవడానికి మీ బ్రెయిన్ సాకులు వెతుకుతుంది. కానీ మీరు ఇంకా దీనిలోనే ఉంటే మీరు లెర్నింగ్ జోన్లోకి ఎంటర్ అవుతారు. ఇక్కడ మీరు కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటారు, ఇక్కడ మీరు ఛాలెంజెస్ని డీల్ చేస్తారు అండ్ వచ్చే ఆపర్చునిటీస్ గురించి అవేర్నెస్తో ఉంటారు. అండ్ ఒకవేళ మీరు ఇంకా ఈ జోన్లో ఉంటే నెక్స్ట్ మీరు గ్రోత్ జోన్లోకి ఎంటర్ అవుతారు. ఈ జోన్లోకి మీరు మీ భయాన్ని అండ్ ఎక్స్క్యూజెస్ని వదిలేసి వస్తారు అండ్ ఈ జోన్లో మీకు మీ పర్పస్ దొరుకుతుంది.